మరొకసారి ఉన్నతమైన ఘనమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ దేవా, మహోన్నతమైన నీ మహాసంకల్పంలో మా బ్రతుకులు మా జీవితాలు నీ ఉద్దేశాలలో ముడిపడి ఉన్నతమైన ప్రణాళికలతో ఉన్నతమైన ఆలోచనలతో మాకు ఈ జీవితాలను ప్రసాదించి ఈ లోకానికి అడుగుపెట్టిన మా బ్రతుకులు నిసంకల్పానుసారమైన ఆలోచనలతో ఆ బ్రతుకులను మా జీవితాలను ముందుకు నడిపించుకొని ఒకరోజు నీ పిలుపుతో తిరిగి నీ ఉండే మహోన్నతమైన లోకాన్ని చేరుకోవాలని ఆశతో ఎదురు చూస్తున్న మా దేవ, అట్టి ఆలోచనలో భాగంగానే మరొక కార్యక్రమముగా నీ పాత సన్నిధికి చేరువచ్చిన నీ ప్రియ పిల్లలంగా చెప్పబడుతున్న మాటల్లో పరమార్థాన్ని ఆలోచించుటలో కృప చేయండి. ఇనువారు మాత్రమే ఉండి బ్రతుకులను శిక్ష వైపు మళ్లించుకునేదిగా కాక నీవు కోరుకున్నట్లుగా నీ ఆశయాన్ని పండించే దిశ వైపుగా మా బ్రతుకులను మళ్లించుకున్నట్లు కృప చేయమని వేడుతూ ఈ సమయంలో ఈలోయైన నీ మాటలు నీ పిల్లలతో పంచుకొనబోచుండగా సమయోచితమైన జ్ఞానము, ముఖ్యంగా ఆత్మ సహాయాన్ని, ఆరోగ్యాన్ని దయచేయమని వేడుతూ సమస్త ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన ప్రియమైన దేవుని వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనములు, శుభములు తెలియజేస్తూ మళ్ళీ మనందరికీ మరొక ఈ అద్భుతమైన అవకాశం, మళ్ళీ ఈ రీతిగా మనలందరినీ ఆయుష్ ఆరోగ్యాలతో తన పాదచింతకు నడిపించిన కన్న తండ్రి అయిన దేవాది దేవుడికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియులారా, మరి ఇవ్వబడిన ఈ అవకాశంలో మళ్ళీ తండ్రి ఉద్దేశానుసారమైన ఆలోచనలతో, తండ్రి మనసులో గూడు కట్టుకున్న ఆలోచనలలో భాగమైన ఆలోచనలను మన బ్రతుకులో మరొకసారి ధ్యానించే గొప్ప అవకాశం ఇవ్వబడ్డ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే క్రమంలో ముందుకు సాగే ప్రయత్నం చేద్దాం. ఈరోజు కూడా ఒక విలువైన, ఒక విశేషమైన ఆలోచనాత్మకమైన అంశంతో దేవుని ఉన్నతమైన భావాలు, దేవుని ఉన్నతమైన ఆయన మనసును తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంశముగా రాసుకొనగలిగితే, క్రీస్తు రాకడకు సిద్ధపడుచున్నావా? ప్రియమైన దేవుని వారలారా, మరొకసారి క్రీస్తు రాకడ కోసం లేదా క్రీస్తు రాకడకు సిద్ధపడుచున్నావా? ఈ అమూల్యమైన అంశం, ఆలోచనతో కూడుకున్న ఈ అంశం, ఒకరోజు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి రాబోతున్నాడని, ఆయన రాక కోసం ఎదురు చూస్తున్న రోజులు. ఈరోజు క్రైస్తవ ప్రపంచం ఈరోజు మొదటి రాకడ గురించి ఆలోచిస్తుంది, మొదటి రాకడ గురించి పండుగలు చేసుకుంటుంది. ఏమమ్మా, ఏ రాకడ గురించి పండుగలు చేసుకుంటున్నారు? మొదటి రాకడ గురించే పండుగలు చేసుకుంటున్నారు. క్రిస్మస్ పండుగలు, క్రీస్తు పుట్టినందుకు. మరి రెండో రాకడ గురించి ఎప్పుడు పండుగలు చేసుకుంటారు? అసలు రెండో రాకడ గురించి అవగాహన ఎంతవరకు ఉంది ఈ ప్రపంచానికి? ఈ రెండో రాకడ గురించి ఆలోచన లేదు. క్రీస్తు వచ్చాడన్న మొదటి రాకడ గురించి ఆలోచిస్తుంది తప్ప, వెళ్ళిపోయిన క్రీస్తు ఒక మహోన్నతమైన లోకంలో దేవుని కుడిపార్శ్వాన కూర్చున్న యేసుక్రీస్తు ప్రభుల వారు తిరిగి రాకడకు సిద్ధమయ్యాడన్న సంగతి క్రైస్తవ ప్రపంచం గుర్తించేది ఎప్పుడు? ఆ రాకడ గురించి ఆలోచించేది ఎప్పుడు?
ఆ రాకడ గురించి లేదా సిద్ధపడేది ఎప్పుడు? ఆ రాకడకు సిద్ధపరచవలసిన ఆలోచనలేవి? ఇవన్నీ ఈరోజు క్రైస్తవ ప్రపంచంలో కనబడట్లేదు. అందుకే ఒక ఆలోచనతో కూడుకున్న అంశం ఈరోజు మన బ్రతుకుల్లో, మన జీవితాలలో ఆ రాకడ కోసం మన బ్రతుకులను ఎలా సిద్ధపరచుకుంటున్నాం? ఆ లోపు మన బ్రతుకులు, మన జీవితాలలో మనం ఏం చేయాలి? ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూడగలిగితే ప్రియులరా, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనం, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అన్నాడండి. నేను త్వరగా వచ్చుచున్నాను అంటున్నాడంటే ఎవరిని ఉద్దేశించి ఎవరు సిద్ధపడాలి? ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు? ఎవరి గురించి చెప్తున్నాడు? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని ఎవరికి చెప్తున్నాడు? ఎవరు సిద్ధపడాలి? ఎవరిని సిద్ధపడమంటున్నాడు? ప్రేమైన దేవుని వారలారా, లోకం నుంచి వేరై ఒక మహోన్నతమైన లోకం ఉందని, ఒక మహోన్నతమైన బ్రతుకును చేరుకోవాలని ఆలోచనలు కలిగి బ్రతుకుతున్నారు. చూశారు? వారితో మాట్లాడుతున్నమాట, వారి గురించి ఆలోచిస్తున్నమాట, వారికి తెలియజేస్తున్న మాట ఇది. నేను త్వరగా వచ్చుచున్నాను. మరి ఆయన త్వరగా వస్తున్నాడంటే మనం సిద్ధపరచవలసినవి, మనం చేయవలసినవి ఎన్నో ఏవో ఉన్నాయి అన్నది మర్చిపోకూడదు. ఆయన రావాలంటే కొన్ని సిద్ధపరచవలసినవి మన బ్రతుకులో ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభుల వారు వెళ్ళిపోయిన తర్వాత, తండ్రి ఉండే మహోన్నతమైన లోకానికి వెళ్ళిపోయిన తర్వాత, ప్రకటన గ్రంథం 96వ శతాబ్దంలో రాయబడ్డది. 96వ సంవత్సరంలో, శతాబ్దంలో 96వ సంవత్సరంలో ఆయన వెళ్ళిపోయిన తర్వాత 96వ సంవత్సరంలో రాయబడిన మాట. ఆ రోజు అన్నమాట ప్రకటన గ్రంథంలో యోహాను గారు. మొదటి శతాబ్దంలోనే వచ్చేది ఉండే క్రీస్తు రాకడ. ఆలస్యం అవుతుందంటే సిద్ధపరచవలసినవి సిద్ధపరచలేదు కాబట్టే అతను ఇంకా రాలేకపోతున్నాడు. సిద్ధపరచబడండి, సిద్ధపడండి అంటున్నాడు. సిద్ధపరచవలసినవి ఉన్నాయి. ఆయన రావాలంటే సిద్ధపరచవలసిన కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఆయన రాలేకపోతున్నాడు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే వస్తున్నాడంటే ఆ డేటుకు అన్నీ కావాల్సినవి మనం ఏం చేస్తాం? ఆ డేటును గుర్తుపెట్టుకొని ఆ డేటుకు అవన్నీ సిద్ధపరుస్తాం. ఆ డేట్లో పైన వచ్చేస్తాడు. అంటే సిద్ధపరచబడితే ఎమ్మెల్యే గారు వస్తాడు. అంటే సిద్ధపరచవలసినవి సిద్ధపరచలేదు కాబట్టి యేసుక్రీస్తు రాకడ ఆలస్యంగా ఇక్కడ కనబడుతుంది. నేను త్వరగా వచ్చుచున్నాను అంటున్నాడంటే సిద్ధపరచవలసినవి ఏవో అవి సిద్ధపరచబడలేదు క్రైస్తవులు. ఒక వ్యక్తి వస్తున్నాడు అంటే సిద్ధపడి ఉండాలి. ఏదో దూరదేశం నుంచి ఒక వ్యక్తి వస్తున్నాడంటే
ఆ డేటును గుర్తుపెట్టుకొని ఆ డేటుకు ఎయిర్పోర్ట్కి వెళ్ళి అతనికి కావాల్సింది ఏర్పాటు చేసుకొని అతని కొరకు ఏం చేయాలి, మనం ఎదురు చూడాలి, స్వాగతం పలకాలి. ఒక ఎమ్మెల్యే వస్తేనే, లేక ఒక మంత్రి వస్తేనే, ఒక సీఎం వస్తేనే అతని కోసం హెలికాప్టర్ ఎక్కడ దిగాలి అది సిద్ధపరచాలి. అతని కోసం ఏ వెహికల్లో తీసుకుపోవాలి, ఆ వెహికల్ ఎలా ఉంది కండిషన్, అట్నుంచి ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడ తీసుకుపోవాలి, అవన్నీ ముందే సిద్ధపరచుకున్నప్పుడు అతను వచ్చేస్తాడు. ప్రేమైన దేవుని వారలారా, ఇక్కడ సిద్ధపరచవలసిన ఈ క్రైస్తవులు చేయవలసిన పనులు ఉన్నాయి, చేయలేదు కాబట్టి యేసు రాకడ ఆలస్యంగా కనబడుతుంది. మనల్ని సిద్ధపడమంటున్నాడు. ఎన్నో సిద్ధపరచాలి, ఎన్నో సిద్ధపరచవలసిన అవసరం ఉంది. ఈరోజు మన బ్రతుకుల్లో, మన జీవితంలో ఎన్నో సంఘాలను, ఎంతోమంది భక్తులను, ఎంతోమంది జీవితాలను మనం కట్టాలి. ఎంతోమందిని దేవుని కోసం ఆయత్తపరచాలి. ఏ ఒక్క వ్యక్తి తప్పిపోవడం, ఏ ఒక్క వ్యక్తి దూరం కావడం దేవుడి ఇష్టం కాదు, దేవుడి ఆలోచన కాదు. ఎందుకంటే ప్రేమైన దేవుని వారలారా, మన బ్రతుకులు, మన జీవితాలు ఎప్పుడు ఆగిపోతావో తెలియదండి, ఎప్పుడు ముగిస్తావో తెలియవు. నేను త్వరగా వచ్చుచున్నాను అన్న విషయాన్ని ఈరోజు ప్రస్తావనలో లేదు మనకు. మన బ్రతుకులు ఆరోగ్యంగా ఉన్నాయంటే నాకేం కొదువా, నాకేం పర్వా అని ఆలోచించుకునేవారు మనం. ఆరోగ్యంగా ఉన్నాను, నా శరీరం నాకు సహకరిస్తుంది, నాకేం భయం అని ఒక ఆలోచనలోనికి వెళ్ళిపోతాం. కానీ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు ప్రియులరా. ఏ టైంలో ఏం జరుగుతుందో ఆలోచించని దశలో, నువ్వు ఊహించని దశలో మృత్యు ఒడిలోనికి వెళ్ళిపోవచ్చు. క్రీస్తు రాకడ ఆలస్యమైన నీ పోకడ అనేది ఎప్పుడు అనేది నీ ఊహించలేవు. ఈరోజు క్రీస్తు కొరకు సిద్ధపరచవలసిన బాధ్యత, సిద్ధపరచవలసినవి కేవలం ఒక సేవకుడు సంబంధించింది కాదు. క్రైస్తవుడైన ప్రతి ఒక్కరి మీద ఉన్న బాధ్యత ఇది. క్రీస్తు రాకడ కోసం సిద్ధపరచవలసిన బాధ్యత. అనేకులను సిద్ధపరచాలి, అనేకులను రేపాలి, రేకెత్తించాలి, అనేకులను నిలబెట్టాలి, అనేకులను బలోపేతం చేయాలి. ఎవరి నమ్మకాలు, ఎవరి విశ్వాసాలు వారివిగా ఈరోజు సమాజంలో కనబడుతున్నాయి. ఆలోచించండి ప్రియులారా. ఇక మన బ్రతుకుల గురించి ఆలోచిస్తే దేవుడు, ఆయన ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు నాయన, ఆవిరి వంటిది, ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటిది. 9:12 అంటాడు ప్రసంగి 9:12లో, తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరుగరు. ప్రసంగి 9:12లో, తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరుగరు. ఏ సమయంలో ఏం జరుగుతుందో ఊహించని పరిస్థితి. చాలా ధీమా, పట్టుదలతో, భరోసాతో మనం జీవిస్తుంటామండి. ఇటువంటి బృహత్తరమైన బాధ్యతలు మన మీద ఉన్నాయి.
లోకంలో నాయకులను చూస్తే తమ నాయకుడు పలానా డేట్ ఇచ్చాడంటే ఆ డేట్ కోసం అతని కొరకు సిద్ధపరిచి ఎదురు చూస్తుంటారు. యేసుక్రీస్తు 2000 సంవత్సరాల కిందటనే 96వ సంవత్సరంలోనే నేను త్వరగా వచ్చుచున్నాను అంటున్నట్టే ఆయన త్వరగా వస్తున్నాను అన్నాడు. వస్తున్న ఆయన కోసం సిద్ధపరిస్తే ఆయన వచ్చేవాడు. ఆ పనిలో లేరు, ఆలోచనలో లేరు, ఆ సిద్ధపాటులో లేరు. ఈరోజు క్రైస్తవులు చాలా ధీమతో పట్టుదలతో ఉన్నారు. ప్రియమైన దేవుని వారలారా, మనకున్న పరిస్థితులు ఉన్నాయి చూరు, మనకున్న ఈ ఆలోచనలు ఉన్నాయి చూశారు, ఈ సౌలతులు ఉన్నాయి చూశారు, సౌకర్యాలు ఉన్నాయి చూశారు. మన బాడీ సౌకర్య విషయంలో కావచ్చు, మన పోషణ సౌకర్య విషయంలో కావచ్చు, పరిస్థితుల విషయంలో కావచ్చు, ఏ విషయంలోనైనా పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉంటాయి అనుకుంటే పొరపాటండి. ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేము. అన్ని పరిస్థితులు ఎప్పుడు ఒకేలా మనకు సహకరిస్తాయి అనుకోవడం చాలా పొరపాటు. ఇది ఎటువంటి సిద్ధపాటుతో ఈరోజు నువ్వు క్రీస్తు రెండో రాకడ కోసం నీ బ్రతుకును సిద్ధపరచుకుంటున్నావు? ఏ విధమైన జాగ్రత్త కలిగి ఆ యొక్క రాకడ కోసం, లేదా నీ ప్రాణం పోకడమైనా జరగవచ్చు, రాకడ ఆలస్యమైనా నీ ప్రాణం పోకడైనా జరగవచ్చు. అది మనకు మనసులో ఉండదండి. ఎందుకంటే నేను డాక్టర్తో టెస్టులు చేయించుకున్నాను, ఏం పర్వాలేదు, అంత బెటర్ అనగానే నవ్వుతూ వస్తాం ఇంటికి. సేపుగా ఆరోగ్యంగా ఉన్నామమ్మా, అన్నీ బాగున్నాయి అన్నప్పుడు పర్వాలేదు అనుకుంటాం. కానీ పరిస్థితులు అలా ఉన్నామండి. ఏ క్షణంలో ఏ రోగం అటాక్ అయింటుందో తెలియదు. రిపోర్ట్ వచ్చిన మరుక్షణం ఇంకో రోగం అటాక్ అయింటుంది. ఒక రిపోర్ట్ తీసిన తర్వాత మళ్ళీ ఒక సెకండ్ తర్వాతనే ఏదో ఒకటి జరిగింటుంది, ఆ రిపోర్ట్ రాదు నీకు. కానీ ధీమతో వెళ్ళిపోతాం. డాక్టర్ చెప్పిండు కదన్న భరోసాతో వెళ్ళిపోతాం. ఇక మళ్ళీ 6 నెలల వరకు పట్టించుకోవు, ఆ లోపు ఏదో జరిగింటుంది. అంత నమ్మకం, అంత ధైర్యం మనకు. ఇది మన సిద్ధపాటు. ఒకసారి దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 21వ వచనంలో మనం చూడగలిగితే దేవుడు చెప్తున్న మాటలు చూడండి ప్రియులారా, ఎలా ఉన్నాయి దేవుడు చెప్తున్న మాటలు. పరిస్థితులు ఎప్పుడు మనకు ఒకేలా ఉండవు అనడానికి ఈ సంగతిని మనం చూడగలిగితే, ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి అన్నాడండి. కాలములను సమయములను మార్చువాడై ఉండి, ఎప్పుడు ఒకేలా ఉండవు పరిస్థితులు అనేది గుర్తించాలి. కాలాలు సమయాలు ఎప్పుడు నీకు అనుకూలంగా ఉంటాయి అనుకుంటే పొరపాటు. అది ఆయన చేతిలో ఉంది. అంత ధీమతో, అంత భరోసాతో ఉన్నావేంటి? అసలు ఎంత బాధ్యత ఉంది ఒక క్రైస్తవుడిగా. క్రీస్తులోనికి అడుగుపెట్టిన నీవు లోకాన్ని పక్కన పెట్టేసి ఒక మహోన్నతమైన లోకంలోనికి ప్రయాణం కావాలి. ఒక మహోన్నతమైన లోకాన్ని అందుకోబోతున్నావు. ఒక మహోన్నతమైన జీవితాన్ని నేను పొందుకోవాలి. ఆ మహోన్నతమైన లోకానికి వారసత్వాన్ని నేను కలిగి ఉండాలి అన్న భావనతో బ్రతికే క్రైస్తవుడు ఇంత ధీమగా, ఇంత ధైర్యంగా నాకేం పర్వా అన్న ఆలోచనలతో ఉండడండి. ప్రతిక్షణం సిద్ధపడుతూ అనేకులను ఆయత్తపరుస్తూ, అనేకులను నిలబెడుతూ, అనేకులను కడుతూ, ఆయన రాకడకు సన్నాహాలు, ఆయన యొక్క రాకకు
పరిస్థితులు అనుకూలించే విధంగా, ఆయన కోరుకున్నట్లుగా, దేవుడు ఆలోచించినట్లుగా ఆయన రాకడకు ఏవైతే సిద్ధపరచాలో ఆ సిద్ధపరిచే పనుల్లో, ఆ కార్యక్రమాలలో ఈరోజు క్రైస్తవులంతా బిజీ అయిపోవాలండి. అలా కనబడట్లేదు. నేను అంటున్న మాట మీరు అర్థం చేసుకుంటే, రెండో రాకడకు సిద్ధపడుతున్న క్రీస్తు రావాలంటే సిద్ధపరచవలసినవి ఉన్నాయి. మనం కొన్ని సిద్ధపరచవలసినవి ఉన్నాయి. మనం సిద్ధపరచవలసిన కార్యక్రమాలు ఉన్నాయి. ఆ కార్యక్రమాలు మనం చేయగలిగితే క్రీస్తు వచ్చేస్తాడు. ఈ భయంకరమైన లోకంలో, ఈ భయంకరమైన పొల్యూషన్తో కూడుకున్న, ఈ భయంకరమైన ఇబ్బందులతో, ఇరుకులతో, సమస్యలతో ఉన్న ఈ లోకంలో ఎప్పుడెప్పుడు వెళ్ళాలి, ఆ తండ్రి ఉండే మహోన్నతమైన భాగ్యాన్ని, ఆ తండ్రి ఉండే మహోన్నతమైన ఆ నిత్యత్వంలోనికి నా బ్రతుకును ఎప్పుడు నడిపించుకోవాలి, ఎప్పుడు క్రీస్తు రాకడ జరుగుతుంది, ఆయన కోసం నేను సిద్ధపరచవలసినవి నా వంతుగా నేను సిద్ధపరచాలి మనం అని ఉక్కుమ్మడిగా క్రైస్తవ్యం ఆలోచనలు కలిగి ఉండవలసిన క్రైస్తవ్యం ఈరోజు సంఘాలుగా విడిపోయి శాఖలుగా ఎవరి విశ్వాసాలలో వాళ్ళు ఉండిపోయిన దాఖలాలండి. ఎక్కడ సిద్ధపరిచే కార్యక్రమాల్లో ఉన్నారు చెప్పండి? ఎవరు సిద్ధపరచాలి? ప్రియులారా, పరలోకపు తండ్రి, ఆ కన్న తండ్రి మన బ్రతుకులు, మన జీవితాలు పోగొట్టుకోవడం, శిక్షలోనికి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదండి. ఈరోజు 850 కోట్ల మంది మనుషులు కావచ్చు, ఈరోజు క్రీస్తులోనికి అడుగుపెట్టిన క్రైస్తవులు కావచ్చు, ఒక 350 కోట్ల మంది కావచ్చు, ఎవరిని పోగొట్టుకోవడం ఆయనకి ఇష్టం లేదు. వాళ్ళు సిద్ధపడిపోవాలి, ఆ రాకడను ఎదుర్కొనే వారుగా ఉండాలి, ఆ రాకడకు సిద్ధంగా ఉండవలసిన వారుగా ఉండాలి. వాళ్ళని సిద్ధపరచాలి, వాళ్ళని నిలబెట్టుకోవాలి. అనేక ప్రసంగాల ద్వారా వాళ్ళ జీవితాలు కట్టబడాలి, వాళ్ళ జీవితాలను నిలబెట్టుకోవాలని ఆశతో ఎదురు చూస్తున్నవాడు మన పరలోకపు తండ్రి అండి. ఎవరిని పోగొట్టుకోవడం ఇష్టం ఆయనకు అస్సలు లేదండి. ఎందుకంటే వచ్చే స్థితి అనేది మనం భరించలేనిది, మనం అనుభవించలేనిది, అది మన వల్ల కానిది. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 13వ వచనంలో ఎలా మేలుకొల్పాలనుకుంటున్నాడో ఒకసారి చూడండి ప్రియులారా. రాకడ కోసం, క్రీస్తు రాకకు, క్రీస్తు వచ్చేసరికల్లా, లేదా మన బ్రతుకు ముగించే వరకైనా, ఈ లోకాన్ని మనం వదిలిపెట్టే లోపైనా, రెండు ఎప్పుడనేది చెప్పలేమండి. రాకడ చెప్పలేము, మన పోకడ చెప్పలేము. రాకడ కంటే మన పోకడ చాలా భయంకరమైనదండి. చాలా ప్రమాదంలో మన బ్రతుకులు చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి. కాబట్టి ఈ రెండు విషయాలను మనం పరిగణలోకి తీసుకుంటే, ఈ రెండిట్లో ఏదైనా ఎప్పుడైనా జరగచ్చు, ఏ క్షణానైనా జరగచ్చు. రాకడ ఆలస్యమైన నీ పోకడ అనేది ఎప్పుడు అనేది ఊహించలేవు బిడ్డ, జాగ్రత్త. అందుకే 13వ వచనంలో అంటున్న మాటను మనం చూడగలిగితే, మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. ఏంటండి ఈ మాటలు? మెలకువగా ఉండుడి,
మెలకువగా. ఏ మెలకువ ఉంది? ఏమిట్లో మెలకువలు? లోకంలో మెలకువలు, లోకంలో జాగ్రత్తలు. ఎంత జాగ్రత్త తీసుకోవాలో లోకంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఎటువంటి మెలకువలు తెలుసా? మెలకువ అంటే ఒకడు 10,000 మనకి ఇచ్చిండంటే వాడు ఏం ఇచ్చింటాడు? మన కళ్ళ ముందే ఏం ఇచ్చింటాడు? 10,000 చూసింటాం 10 అయినాయని, మళ్ళీ మనం తీసుకొని మళ్ళీ ఏంచుతాం. మనం వేయించిన తర్వాత మళ్ళీ పక్కోడికి ఇస్తాం వేయించు అని. ఒక 50,000 నోట్ల కట్ట అనుకోండి, 500 నోట్ల కట్ట మిషన్లో పెడతాడు బ్యాంకు వాళ్ళు, మళ్ళీ ఒకసారి పెడతాడు, పెట్టి పక్కన వెనక్కి ఇవ్వడానికి ఉంటే ఏంచను అనిపిస్తాడు. మెలకువలు చూడు ఎలా ఉన్నాయి. మరి దేవుని విషయంలో, పరలోక విషయంలో, నీ బ్రతుకు విషయంలో, నీ విశ్వాస విషయంలో, నీ భక్తి విషయంలో పెళ్లి చూపులని మనం వెళ్తాం. పెళ్లి చూపులు అనవద్దు, పై చూపులు అనాలి. అక్కడ వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? ఎంత జాగ్రత్త తెలుసా? అక్క పాపను ఒకసారి నడిపిస్తామా? ఎందుకు చెల్లె? కుంటిదో నడ్డిదో తెలియదు మనకు. అవు అమ్మ అటు ఇటు నడువు సార్ అంటాం, అటు ఇటు నడిగిస్తాం. మళ్ళీ ఏం చేస్తాం? మాటలు నత్తి ఉన్నాయా ఏంటా అని ఆలోచించుకొని మాటలు కలిపేస్తుంటాం. సరే, ఎన్ని జాగ్రత్తలు చూసారా? లోకం విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటాం? ఒక పాత డకోటా బైకు కొనాలన్నా చాలా జాగ్రత్తలు అండి. అసలు వాడి పేరు మీద ఉందా లేదా, ఇది దొంగ బండ, ఇంత జాగ్రత్తలు తీసుకుంటున్నాం మనం. మన భక్తి విషయంలో, మన జీవిత విషయంలో, పరలోక విషయంలో ఎందుకు మెలకువ కలిగి, జాగ్రత్త కలిగి మన జీవితాలను ఎందుకు సిద్ధపరచుకోకూడదు? నేను ఎప్పుడు ముగిస్తానో నాకు తెలియదు, ఎప్పుడు నా బ్రతుకు ముగిస్తుందో తెలియదు. ఏం ఆలోచిస్తామండి అసలు? ఇది ప్రతినిత్యం, ప్రతిరోజు మన బ్రతుకుల్లో దేవుడి కోసం, దేవుడి ఆలోచనలతో మన భక్తి జీవితాన్ని కట్టుకునే ప్రయత్నం చేయాలి. ప్రేమైన దేవుని వారలారా, ఎక్కడైనా నా జీవితం, భక్తి జీవితం పలచబడిపోతుందా, బలహీనపడిపోతుందని మన యొక్క భక్తిని బైబిల్ దగ్గరికి తీసుకొచ్చి ఒకసారి పరీక్షకు పెట్టొద్దు. దేవుడి ఆలోచనలోనికి వెళితే ప్రతిదినము పరీక్షించుకోండి, జాగ్రత్త పడండి అంటాడు. ఏ విషయంలో జాగ్రత్త పడాలో ఆ విషయంలో జాగ్రత్త పడకుండా లోక విషయంలో పడుతున్న జాగ్రత్తలు అంత ఇంత కావండి. అసలు అక్కడున్న జాగ్రత్త ఒక మహోన్నతమైన లోకాన్ని చేరుకునే విషయంలో ఎందుకు జాగ్రత్తలు కలిగి ఉండకూడదు? ఎందుకు మెలకువలు కలిగి ఉండకూడదు? మెలకువగా ఉండే స్థితిలోనికి వెళ్ళకూడదు. మెలకువగా ఉండాలి, అలర్ట్గా ఉండాలి. అది ఈరోజు మన యొక్క బ్రతుకుల్లో, మన జీవితంలో కరువైపోయిన ఈ ప్రేమైన దేవుని వారలారా, ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్న వాళ్ళు ఎవరు? అసలు ఈరోజు సండే నేను వెళ్ళలేదు, అసలు ఏమైనా చెప్పారా? మంచి పాఠాలు మనం నేర్పిస్తున్నాం, చక్కటి అంశాలు స్కూల్లో కూడా చెప్తారో లేదో కానీ పాఠాల రూపకంగా మనం అంశాలు బోధించబడతాయండి. ఈరోజు అంశం ఏంటి? ఇంతకు దేని గురించి మాట్లాడారు? ఏదైనా మీరు రాశారా? ఏదైనా వివరణాత్మకంగా రాశారా? దాంట్లో నేను ఏం కోల్పోయాను? ఈరోజు రాలేకపోయాను కాబట్టి ఏదో నేను నష్టపోయింటా, నేను నష్టపోయాను అన్న ఒక ఆలోచన కనీసం రాగలుగుతుందండి? రాలేదండి. కనీసం నోట్స్ దాంట్లో ఏమున్నాయి, ఈ వచనాలు రాశారు కదా, ఈ వచనాలకి ఏ విషయంలో, ఏ సందర్భంలో ఈ వచనాలు చూపించబడ్డాయి, ఏంది నాకు అర్థం కావట్లేదు
అసలు దేని గురించి కొంత వివరణ ఇవ్వగలుగుతావా? జాగ్రత్త ఏడుందండి. పిల్లలు ఎంత జాగ్రత్త పడతారు తెలుసా? స్కూల్కి వెళ్ళకపోతే ఈరోజు పాఠం ఏంటి, ఏం చెప్పారు, నాకు కాస్త అర్థం చేయించవా? జాగ్రత్త పడతారు. అర్థం చేయించుకో, నువ్వు పోలేదు కదా, నిన్న సబ్జెక్ట్ ఏం జరిగింది, తల్లిదండ్రులుగా మనం సలహా ఇస్తాం, మంచిదే. మరి ఆత్మీయంగా నీవు జాగ్రత్తలు కలిగి ఉండొద్దు. ఆలస్యంగా వస్తాం, మధ్యలో వస్తాం, ప్రసంగంలో ఎన్ని రిఫరెన్సులు చెప్పబడ్డాయి, ఎంత క్లాస్ అయిపోయింది అప్పటికి. అవేవి రిఫరెన్సులు ఒకసారి నాకు ఏరా నోట్స్ ఏడ ఉందండి అసలు. ప్రియులారా, ఆలోచించండి. దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ఆలోచనలు ఎంత గొప్పవండి. మనల్ని సిద్ధపరుస్తున్నాడు ఆ మహోన్నతమైన జీవితం కోసం, ఆ మహోన్నతమైన ఆ లోకాన్ని అందుకోవడం కోసం. ఆ లోకాన్ని ఎక్కడ నీవు కోల్పోతావన్న విషయంలో దేవుడు భక్తుల ద్వారా, తన పిల్లల ద్వారా, అపొస్తలుడైన పౌలు మేలుకొల్పుతున్నాడండి. మేలుకొల్పుతున్నాడు, సమాజాన్ని మేలుకొల్పాలి, అనేకులను జాగ్రత్త పరచాలి, సంఘాలను జాగ్రత్త పరచాలి, సంఘ బిడ్డలందరినీ జాగ్రత్త పరచాలి. ఆయన రాకడ కోసం సిద్ధపరచవలసిన బాధ్యత మన మీద ఉందని సంఘాలుగా సిద్ధపడవలసిన బాధ్యత మన మీద ఉందని ఆలోచనలను రేకెత్తించే వారుగా సంఘాలలో ఎవరున్నారు ఈరోజు విశ్వాసులుగా? ఏ సేవకుడు తన సంఘాన్ని రేకెత్తించాలి? వాళ్ళ విశ్వాసము నిలకడగా ఉండాలి. విశ్వాసం నిలకడగా ఉండాలి. ఈ రోజున విశ్వాసం వచ్చే వారం ఉండదు. వచ్చే వారం ఉన్న విశ్వాసం మరొక వారం ఉండదు. ఒక వారం రాకపోతే వచ్చే వారం విశ్వాసం నిలకడగా ఉండదు. ఈ వారం రాలేదనుకోండి, వచ్చే వారం ఈ వారం ఉన్న విశ్వాసం వచ్చే వారం ఉండదు, నిలకడగా ఉండదు. ఒక స్థిరమైన పద్ధతిలో, నిలకడగా స్థిరంగా విశ్వాసం ఉండదండి. ఏమండి, బాప్తిజం తీసుకున్నప్పుడు ఇప్పటికీ నీ విశ్వాసం నిలకడగా ఉందా, స్థిరంగా ఉందా? అదే ఊపుతో ఉన్నావా, అదే ఉద్యోగంతో ఉన్నావా, ఇంకా ముందుకు వెళ్ళిపోతున్నావా, ఇంకా బలపరుచుకుంటున్నావా? ఒకసారి ఆలోచించండి. విశ్వాసమందు నిలకడగా ఉండండి అంటున్నాడు. నిలకడగా ఉంటుందా? వారం వారం మార్పుల మీద మార్పులు వచ్చేస్తుంటాయండి. ఒకరోజు భక్తిగా కనబడతాం, ఒకరోజు భక్తులుగా కనబడతాం, ఒకరోజు కదా పలుకరిస్తే పాపం ఎంత సీరియస్గా ఉంటాడు. ఒకరోజు అందరికీ వందనాలు చెప్తాడు, ఒకరోజు ఎవరికి చెప్పాడు, కాముగా కూర్చుంటాడు. అయిపోతే పక్కన మట్టుకు వెళ్ళిపోతుంటాడు. ఏంటి నీ ఆనందం? ఒకరోజు కోపం, ఒకరోజు బాధ. ఇదేనా నీ ఆనందం, నీ సంతోషం? ఒక మహోన్నతమైన జీవితం కోసం బ్రతుకుతున్న వాటి ఆలోచనలు, ఉద్దేశాలు ఎలా ఉండాలి? అసలు ఎలా ఉండాలి? బ్రతుకు ఎలా ముందుకు సాగాలి? ఎలాంటి ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి? ఈ ఆలోచన మన బ్రతుకులో చూసుకోండి. మెలకువ ఉండడు, విశ్వాసం ముందు నిలకడగా ఉండండి అంటే మన విశ్వాసం మన బ్రతుకులో మన జీవితంలో నెలలో ఎన్నో రకాలుగా పరపర ఆలోచనలతో విశ్వాసం బ్యాలెన్స్ అయిపోతుంటుందండి. కరెక్ట్ మెయింటైన్ చేయలేము. ఒకటే భక్తితో మన భక్తిని ఇంకా పెంపొందించుకునే ఆలోచనలోనికి వెళ్ళము. అది స్థిరంగా ఉండదు. నిలకడగా ఉండాలి, స్థిరంగా ఉండాలి. విశ్వాసం చెక్కు చెదరకుండా కాపాడుకుంటూ పోవాలి.
ఎందుకంటే మహోన్నతమైన లోకాన్ని దక్కించుకోవడానికి మన విశ్వాసం పరిమాణం, మన విశ్వాస పరిమాణం అనేది ఏ పరిమాణంలో ఉండాలని దేవుడు కోరుకున్నాడో ఆ పరిమాణంలో మన విశ్వాస పరిమాణాన్ని పెంపొందించుకునే ఆలోచనలతో ముందుకు సాగాలి. కానీ స్థిరంగా నిలకడగా ఉండదండి. రోజులను బట్టి పరిస్థితులను బట్టి మారుతుంటుంది. ఇంట్లో పరిస్థితులను బట్టి మారుతుంటాయి, ఒంటిని బట్టి మారుతుంటుంది, సమాజ పరిస్థితులను బట్టి మారుతుంటుంది విశ్వాసం. అలాంటి విశ్వాసం పనికిరాదు. అటువంటి పరిస్థితుల్లో రాకడ వస్తే, స్థిరం లేని విశ్వాసంలో, నిలకడ లేని విశ్వాసంలో నీ బ్రతుకున్నప్పుడు మరణం వచ్చేస్తే, నీ బ్రతుకు ముగించబడితే, నీ జీవితం కదా మరణం కబలించే పరిస్థితి వచ్చిందనుకోండి, ఆ పరిస్థితుల్లో నీ బ్రతికేమైపోతుంది ఆలోచించుకోవా? ఊహించలేం కదా మన బ్రతుకు గురించి. మన బ్రతుకు గురించి మనం గ్యారంటీ ఇవ్వలేని పరిస్థితి కదా ప్రియమైన దేవుని వారలారా. ఇంకేమన్నాడు? పౌరుషము గలవారై ఉండుడి. పౌరుషం ఎదుటివాని పైన చూపించాలంటే ఎంతైనా పౌరుషం చూపిస్తామండి. పౌరుషం ఎదుటివాడి పైన ఎంతైనా చూపిస్తాం. నా పేరు చెప్తే 10 మంది గర్జన వణుకుతారు. నా పేరు చెప్తే 100 మంది పని చేస్తారు, భయపడతారు. అంతమందిని కంట్రోల్ చేసే స్థాయి నాకుంది, ఆ పౌరుషం నాకుంది. పౌరుషం గల్లోడని అంటాడు. ఏం పౌరుషం ఉంది నీకు? నీ బ్రతుకులో, నీ జీవితంలో పౌరుషం అనేది నీ మీద చూపించుకోవాలి. పౌరుషం అనేది 10 మందిని కంట్రోల్ చేయగలుగుతున్నావు, కానీ నీ బ్రతుకులో ఉన్న కోరికలను కంట్రోల్ చేసుకోలేని అసమర్థుడవు నువ్వు. ఒక వ్యభిచారం అనే కోరికను ఆపగలుగుతున్నావా? ఒక చెడు చూపు చూసే మోహం చూపు అనే ఆ దోషాన్ని ఆపే స్థాయి ఆ పౌరుషం నీకుందా? పౌరుషం నీ మీద ఉండాలయ్యా, నీ బ్రతుకు మీద ఉండాలి పౌరుషం అనేది. నాదో బ్రతుకు, నాదో జీవితం, ఈ వ్యసనాలను నేను ఆపలేకపోతున్నాను, ఈ వ్యసనాలను నేను అదుపు చేయలేకపోతున్నాను, 10 మందిని కంట్రోల్ చేయగలుగుతున్నాను, కానీ నా బ్రతుకులో, నా బాడీలో వచ్చే ఈ ఆలోచనలు కంట్రోల్ చేయలేకపోతున్నానన్న పౌరుషం నీలో ఉండాలి. ఉందా ఎప్పుడైనా? నాకెందుకు ఈ తప్పుడు ఆలోచనలు వస్తున్నాయి, ఎందుకు ఈ తప్పుడు భావాలలోనికి వెళ్ళిపోతున్నాను, తప్పుడు ఉద్దేశాలలోనికి వెళుతున్నాను? తూ అని ఒక మనిషి మీద ఉమ్మేయమంటే కాకరించి ఉమ్మించుకుంటావు. ఉమ్మిస్తారా? తూ నీ బతుకులని కాకరించి ఉమ్మిస్తావు, ఉమ్ము వేస్తావు. నీ మీద ఉమ్ము వేసుకో, నీ మీద నీ ఉమ్ము వేసుకో, వస్తుందా? తూ నా బ్రతుకు కాలని ఉమ్మించుకుంటావు. తూ నీ బతుకు కాలని వాని మీద ఉమ్మిస్తావు, వస్తుంది ఉమ్ము. నీ మీద ఉమ్ము వేసుకునేంత పరిస్థితి వస్తుందా? ఉమ్మించుకుంటారండి ఎవరైనా? సిగ్గుసేటు కాదు ఇది, కాదమ్మా. ఎన్ని మాటలు ఉన్నాయండి, వివరించి చెబితే ఎలా ఉంటుంది చెప్పండి. ఈ బ్రతుకు, ఇలాంటి బ్రతుకుతో వెళ్ళిపోతామండి పరలోకం. సిద్ధపరచవలసినవి ఏవో ఉన్నాయి కాబట్టి క్రీస్తు ఆలస్యమైపోతున్నాడు. ఇవి ఈ లోటుపాట్లు ఉన్నాయి, ఈ పరిస్థితులు ఉన్నాయి మన బ్రతుకుల్లో. ఆయన ఆగిపోవడానికి కారణం ఇవి. భక్తులుగా బట్టల్లో చూపడం కాదు, మన బ్రతుకులలో చూపాలి. మన బ్రతుకులలో భక్తిని చూపించాలి. మన జీవితాలలో, మన అంతరంగాలలో భక్తిని చూడాలనుకుంటున్నాడు దేవుడు. బట్టల్లో భక్తులుగా కనబడద్దు.
మన బ్రతుకును చూసి, మన జీవితాన్ని చూసి 10 మంది ఆకర్షించబడాలి, 10 మంది మాదిరిగా నిలబడగలగాలి. అది దేవుడు కోరుకుంటున్న ఆలోచన. దేవుడు కోరుకున్న ఆలోచన ఏంటో తెలుసా? బట్టల్లో కాదు నాన్న, తెల్ల బట్టలు వేసుకొని, మెడలో సిలువ వేసుకొని ఒక భక్తుడిగా నువ్వు చెలమని అవుతే అది భక్తి అనరు నాయన అంటాడు. భక్తి అనేది అది అంతర్గతానికి సంబంధించింది, అది అంతరంగానికి సంబంధించింది, నీ నడవడికి సంబంధించింది, నీ ప్రవర్తనకు సంబంధించింది, నీ ఆలోచనలకు సంబంధించింది, నీ ఉద్దేశాలకు సంబంధించింది. బ్రతుకును బట్టి, నీ ప్రవర్తనను బట్టి భక్తి నిర్వర్తించబడుతుంది, బట్టలను బట్టి కాదు, చేతిలో బైబిల్ని బట్టి కాదు. వీళ్ళు పలానా వాళ్ళు, నువ్వు బొట్టు పెట్టుకోకపోవడం బట్టి నువ్వు ఈ పలాని అని చెప్పకూడదు. నీ భక్తి, నీ యొక్క నడవడి, నీ ప్రవర్తన క్రీస్తు దగ్గరికి తీసుకురాగలగాలి. దీనికి కారణం ఎవరు? ఇలా ఉండడానికి, ఇలాంటి సహనం, ఇలాంటి నిరీక్షణ, ఇలాంటి ఓపిక, వీటన్నిటికీ కారణం ఎవరు? క్రీస్తు. అక్కడ రావాలి నీ సహనం, నీ ఓపిక, నీ నిరీక్షణ, నీ ప్రవర్తన. ఇవి దేవుడి దగ్గరికి, క్రీస్తు దగ్గరికి నడిపించాలి, క్రీస్తును చూపించాలి. ఎవరు కారణం? ఇదో ఈయన కారణం, ఇది కారణం అని చెప్పగలగాలి. నా భక్తికి, నా జీవితానికి, నా నిరీక్షణకు, నా ఓర్పుకు, నా పట్టుదలకు, నా సహనానికి ఇది కారణం అని ఇక్కడికి నడిపించాలి. అయితే నేను కూడా వస్తా. అది ఈరోజు క్రైస్తవ్యంలో కరువైపోయిందండి. ఈరోజు క్రైస్తవ్యంలో భక్తులుగా ఎలా చూస్తాం మనం? వీళ్ళు క్రైస్తవులు అనడానికి మనం బైబిల్ అన్నా, వాళ్ళు వేసుకున్న బట్టలను బట్టి అన్నా మనం వీళ్ళు క్రైస్తవులని చెప్పగలుగుతాం. వీళ్ళు క్రైస్తవుడని వారి ప్రవర్తనను బట్టి, వారి యొక్క తీరును బట్టి మనం చెప్పలేమండి. నీ తీరు కావాలి, దేవుడు కావాల్సింది. నీ పేరు కాదు. నీ పేరు సమూయేలు, దావీదు, యేసు పాదం, యేసు చెయ్యి, యేసు కాలు. యేసు పాదం అంటే అర్థం ఏంటి? యేసు పాదం అంటే యేసు పాదాన్ని నేను అర్థం పేరమ్మా. యేసు పాదం అంటే యేసు పాదాన్ని నేనని పేరు. యేసు చెయ్యని పెట్టుకో ఒకరు పేరు బట్టి కాదురా, తీరు మారాలి. పెట్టుకో పేర్లు, వద్దన్నోడేవాడు. ఆ పేర్లు నిన్ను భక్తినిగా తీర్చవు. నీ అంతరంగాన్ని చూస్తాడు దేవుడు, నీ ఆలోచనలు చూస్తాడు, నీ మనసును చూస్తాడు. నువ్వు బొక్కలకి వెళ్ళినా ఆయన కనబడని స్పష్టమంటూ ఏది లేదు. నువ్వు రగ్గు కప్పుకొని దాపెట్టుకొని లోపల ఏం చేసినా, ఏమండి, రగ్గు కప్పుకొని దుప్పటి కప్పుకొని ఆ బొంతలో నువ్వేం పన్నాగాలు చేసినా చూసేవాడు. మనం అనుకుంటాం బొంతలో కప్పుకున్నాడు నిద్రపోయింది అనుకుంటాం. మనకు దొరకపోవచ్చు, ఆయన అన్నీ చూస్తుంటాడు. ఆయన నీగా తప్పించుకోలేవు. ఇలాంటి నాటకాలు వేసేటోళ్ళు ఉన్నారు. నిండగా ముసుగేసుకుంటాడు, వాడు ట్యాప్ ఓపెన్ చేసుకుంటాడు, లేకుంటే సెల్ ఓపెన్ చేసుకుంటుంటాడు. పండుకున్నాడు అని మనం అనుకుంటాం, ఏం చేస్తున్నాడో తెలియదు. ఇవి క్రైస్తవ్యంలో లేవా? మస్తున్నాయి. ఒక మాట చూడండి, బాగుంటుంది. అపొస్తలుల కార్యం 11వ అధ్యాయము 26వ వచనాన్ని చూడండి ప్రియులారా.
ఆనాటి భక్తులు ఎలా క్రైస్తవులు అనబడ్డారో మనం చూడగలిగితే 11:26 అపొస్తలుల కార్యం. వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించి మొట్టమొదట అంత్యొకయలో శిష్యులు క్రైస్తవులనబడిరి. క్రీస్తుని వెంబడించినందుకు క్రైస్తవులనబడిరి. వీళ్ళు క్రీస్తును పోలి నడుచుకుంటున్నారు. వీళ్ళు క్రీస్తు అనే ఒక వ్యక్తిలా కనబడుతున్న వీళ్ళ బ్రతుకులు, వీళ్ళ జీవితాలు. శిష్యులు అనగా గురువును పోలి నడుచుకోవడం, శిష్యులు అనగా గురువుని పోలి నడుచుకోవడం అంటే క్రీస్తును పోలి నడుచుకుంటున్నారు. క్రీస్తులా కనబడుతున్నాయి వాళ్ళ జీవితాలు. క్రీస్తే వీళ్ళు క్రైస్తవులు, క్రీస్తును ధరించుకున్న క్రైస్తవులు వీళ్ళు. మనల్ని బైబిల్ బట్టి క్రైస్తవులు అనొచ్చు, పేరును బట్టి క్రైస్తవులు, బట్టలు సిలువనో ఏదో బట్టి క్రైస్తవులు. మన తీరు, మన ప్రవర్తన, మన యొక్క ఆలోచనలు బట్టి వేయలేమండి. ఇవన్నీ ఎప్పుడు నీ బ్రతుకులో ఎప్పుడు మెలకువ, ఎప్పుడు నీ విశ్వాసం నిలకడగా ఉండాలి, ఎప్పుడు నీ పౌరుషం నీ బ్రతుకులో, నీ బ్రతుకు పైన పౌరుషం రావాలి. చీకొట్టుకోవాలి. నీ బ్రతుకులో వచ్చే ఆలోచనలకు చీకొట్టుకోవాలి, ఉమ్ము వేసుకోవాలి. నీ బ్రతుకును చూసి నీ వచ్చే ఆలోచనలు దేవుని కోసం పని చేయనందుకు, దేవుని కోసం బ్రతకనందుకు, దేవుడి ఉద్దేశాల్లో నీ బ్రతుకు ముందుకు సాగనందుకు, వెనకబడిపోతున్నందుకు నీవు తిట్టుకోవాలి, నీవు విమర్శించుకోవాలి. నా బ్రతుకు ఇంత దరిద్రంగా తగలబడితే రేపు ఎప్పుడు ఎత్తబడతాను క్రీస్తు రాకడ వస్తే, నాకు మరణం అనేది ప్రాప్తిస్తే, ఏ క్షణంలో మృత్యువు నన్ను కబలిస్తే నా పరిస్థితి ఏంటి? నా బ్రతుకు ఎప్పుడు నేను మార్చుకోవాలి, ఎప్పుడు నేను ఆ స్థితిలోనికి వెళ్ళాలి? భక్తి, విశ్వాసం, నిరీక్షణలోనికి నా బ్రతుకును, నా జీవితాన్ని నడిపించుకోవాలి. ఇలా బ్రతుకుతే నా బ్రతుకు ఆ మహోన్నతమైన లోకం అందుకోలేను, భయంకరమైన నిత్య శిక్ష నాకు తప్పదు. ఇటువంటి ఆలోచనలతో నేను బ్రతుకుతున్నాను. ఏంటి నా పరిస్థితి దేవా అని ఒకసారి మొరపెట్టి నీ బ్రతుకు నీవు చీకొట్టుకొని దేవుని పాదాల ముందు పెట్టి పశ్చాత్తాపడి ఆ కన్న తండ్రి కరుణకు, ఆ కన్న తండ్రి ప్రసన్నతను పొందుకొని పశ్చాత్తాపడి నీ బ్రతుకును దేవుడి కోసం చక్కటి ఆలోచనలతో ముందుకు నడిపించుకుంటాని రోషంతో, పౌరుషంతో నీ బ్రతుకు విషయంలో నిర్ణయం తీసుకోకూడదు. ఎప్పుడు తీసుకుంటాం? భక్తుడి జీవితాన్ని మనం తీసుకునగలిగితే, ఒక భక్తుడి విషయాన్ని తీసుకునగలిగితే, ఈ లోకంలో అనేకులు నిత్యత్వంలోనికి వెళ్ళిపోవడానికి, నిత్యత్వంలోనికి నడపబడడానికి నా జీవితమే మాదిరిగా ఉండాలని కంకణం కట్టుకున్నాడండి భక్తుడు. నన్ను బట్టి అనేకులు, సువార్తను బట్టి కాదు, నన్ను బట్టి అనేకులు నా బ్రతుకు ఆటంకంగా ఉండొద్దు, అనేకులు నిత్యత్వంలోనికి వెళ్ళే విధంగా నా బ్రతుకును తీర్చిదిద్దుకోవాలని కంకణం కట్టుకున్న బ్రతుకులు లేదా భక్తులు వాళ్ళ జీవితాలను మనం చూడొచ్చండి. వాళ్ళు సిద్ధపడిన వాళ్ళండి రాకడ కోసం. అనేకులను సిద్ధపరుస్తున్నాడు ప్రేమన దేవుని వారిలో. తను తానే సిద్ధపడడం కాదు, అనేకులను సిద్ధపరచడం కోసం ఆ రాకడకు సన్నద్ధులను చేస్తున్నాడు. చూస్తారా మాట ఒకసారి తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 16 చూడండి అమ్మా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం అమ్మా. అయినను నిత్య జీవము నిమిత్తము, అపొస్తలుడైన పౌలు చూడండి తన జీవితాన్ని ఎలా చేసుకున్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి, తనను అంటే యేసుక్రీస్తును విశ్వసింపబో వారికి, యేసుక్రీస్తును విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగునా. ఎంత అద్భుతమైన మాట అండి. నేను మాదిరిగా ఉండాలి. యేసుక్రీస్తుని విశ్వసింపబో వారికి నేను మాదిరి.
నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నా యందు కనపరిచినట్లు నేను కనికరింపబడితిని కాబట్టి నా బ్రతుకు అనేకులకు మాదిరిగా ఉండాలి. నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండాలి. నిత్య జీవంలోనికి ప్రవేశించే వారందరికీ నేను మాదిరి. ఎలా జీవితాన్ని సిద్ధపరచుకున్నాడు చూడండి. తీర్మానం చేసుకోవాలండి బ్రతుకును. రాకడ లేటు కావచ్చు ప్రియులారా, మన పోకడ మనకు చెప్పి రాదు కదా. సిద్ధపడద్దు. ఎన్ని విషయాలు మన కోసం పొందుపరిచాడండి. ఇదంతా మన పైన ఉన్న ప్రేమ ప్రియులారా. అసలు మనల్ని బలోపేతం చేయడానికి, మనల్ని బలపరచడానికి, మనల్ని సిద్ధపరచడానికి, మనల్ని పోగొట్టుకోవడం ఆ తండ్రికి ఇష్టం లేదండి. ఎందుకు నమ్మట్లేదు? నిత్య శిక్ష ఉందని ఎందుకు నమ్మట్లేదు? ఆత్మ చావదు, అగ్ని ఆరగదు. ఆత్మ చావదు, అగ్ని ఆరదు. పురుగు చావదు, అగ్ని ఆరదు. ఎందుకు నమ్మట్లేదు మీరు? ఆ మాటలపైన నమ్మకం రావట్లేదా? అది దేవుడు ఏదో ఊరికే చెప్తున్నాడా? నీ ఆత్మ చచ్చేది కాదు నాయన. అనంతకాలము శిక్ష అనుభవించవలసిన భయంకరమైన పరిస్థితి ఉంది. కాలం లేని లోకంలో కలకాలం కాలిపోయే భయంకరమైన శిక్ష నీకోసం ఎదురు చూస్తుంది. వద్దు బిడ్డ, వద్దు నాయన, నమ్మురా అని అంటే మనం ఎందుకు నమ్మకూడదు? ఎందుకు నమ్మలేకపోతున్నాం? ఎందుకు మనకు పట్టలేకపోతుంది? ఎందుకు ఆలోచించకూడదు? ఆ మాట వాస్తవం కాదా బైబిల్లో? నమ్మవా నువ్వు? నీ బ్రతుకు శాశ్వతమా? ఉండిపోయేవాడవా ఇక్కడనే? ఒకరోజు వెళ్ళిపోతావు కదా. వెళ్ళిపోయి నీవు నా బ్రతుకు ఎలా ఉంది, ఎలా ఉంటుంది, ఎలా ఉంటున్నాను, ఎలా ఉండగలుగుతున్నాను, ఎలా ఉంది నా బ్రతుకు? అరే శరీర బ్రతుకును డాక్టర్ దగ్గరికి వెళ్ళి నా శరీరాన్ని చూడండి సార్, నాకెందుకో మార్పు అనిపిస్తుంది నా బాడీలోని, 6 నెలలకు సంవత్సరానికి చెక్ చేసుకుంటున్నావు. మంచిది. మరి భక్తి జీవితాన్ని ఎందుకు పరీక్షకు పెట్టుకోవు, చెక్ చేసుకోవు? బైబిల్ దగ్గరికి తీసుకొని వచ్చి నా భక్తి జీవితం ఎలా ఉంది, ఆ మహా జీవితానికి అర్హతను సంపాదించుకుంటాను. జాగ్రత్త ఉండద్దు, మెలకువలు ఉండద్దు. అన్ని విషయాలలో జాగ్రత్తలు తీసుకుంటున్నావు. నువ్వు అన్ని విషయాలలో జాగ్రత్త పడతావు. ఎన్ని జాగ్రత్తలు, ఎన్ని మెలకువలు ఉన్నాయి చూడండి ప్రియులారా. అవి నేను చెప్పనవసరం లేదు, మీకు తెలుసు. ఎంత జాగ్రత్త తీసుకోవాలో అంత జాగ్రత్త లోకంలో తీసుకుంటామండి. ఆత్మీయ జీవితంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని జాగ్రత్తల విషయంలో మనకు ఆలోచన ఉండదండి. ఎన్ని లేవు మన బ్రతుకు గురించి ఆలోచన చేసుకోవాలనుకుంటే ఆత్మీయంగా. ఎంతమంది భక్తుల జీవితాలు ఉన్నాయి. ఒక భక్తునితో పోల్చుకోవాలి, ఇంకో భక్తునితో పోల్చుకోవాలి, ఈ భక్తునితో పోల్చుకోవాలి. పర్వాలేదు. ఒక ధైర్యం, నీ భక్తి నీకు ధైర్యాన్ని ఇచ్చేదిగా, ఒక భరోసానిచ్చేదిగా సిద్ధంగా ఉన్నాను. నాతో పాటు కొంతమందినైనా సిద్ధపరచాలి. నా బ్రతుకులో కొద్ది మందినైనా సిద్ధపరచాలి. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాం, ఎటువంటి పరిస్థితుల్లో ఉండిపోతున్నాం ఒకసారి ఆలోచించండి ప్రియులారా. ఎటువంటి పరిస్థితుల్లో ఉండిపోతున్నాం, మన జీవితాల్లో ఎటువంటి ఆలోచనలతో ఉండిపోతున్నాయో ఒకసారి ఆలోచిస్తే, యాకోబు రాసిన పత్రిక ఎటువంటి పరిస్థితుల్లో మన జీవితాలు ఉండిపోతున్నాయి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం అండి. ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చేది ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడుగుడి అన్నాడండి. మీ ధనము చెడిపోయాను, మీ వస్త్రములు చిమ్మట కొట్టినవాయను, మీ బంగారము మీ వెండియు తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వల్ల మీ శరీరంలో తినివేయును, అంత్య దినముల యందు ధనము కూర్చుకుంటిరి. ఆ
తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండబోతుందంట. ఏమండి, ఇదిగో ధనవంతులారా అంటున్నాడు. ఈ లోకం ఎటువంటి ఆలోచనలతో ఉండిపోతుంది, ఏదో ఆశల్లో పడిపోతున్నాం. ఎన్నో ఉపద్రవములను గుర్చి ప్రలాపించి ఏడవండి, ఉపద్రవములను గుర్చి ప్రలాపించి ఏడవండి. ఎన్ని ఉపద్రవాల మీద ఉపద్రవాలు ఈరోజు సమాజంలో ప్రకృతి నుంచి మనకు సంభవిస్తున్నాయి, మనకు ఎదురుపడుతున్నాయి. ప్రేమైన దేవుని వారాల ఉపద్రవాలు, ఎన్ని ఉపద్రవాలండి, ఎన్ని ఉపద్రవాలు మన మీద పడుతున్నాయి. ఈరోజు ప్రకృతి ప్రకోపానికి బలైపోతున్న దాఖలాలు ఇన్ని అని చెప్పగలమా ప్రియులరా? కుదురని రోగాలు, అల్లాడిపోతున్న సమాజం, ఈరోజు ఉపద్రవాలు, పెనుముప్పుల్లా ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. 2-3 సంవత్సరాలు ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళనీయలేదండి. అసలు ఎంత భయంకరమైన బీభత్సంతో కూడుకున్న మృత్యు గడియలు మోగాయండి, మృత్యు గంటికలు మోగాయి. కొన్ని లక్షల మంది చనిపోయారండి, కొన్ని లక్షల మంది చనిపోయారు. బంధువులు లేరు, మమకారాలు లేవు, అనురాగాలు లేవు. బ్రతుకు జీవుడని ఇంట్లో గుట్టుకు మిట్టుకు అనుకుంటూ కొట్టుమిట్టాడుతూ బ్రతికిన దినాలు గుర్తు రావట్లేదా? భయంకరమైన మహమ్మారి కరోనా ఉపద్రవాలు సమాజం మీదకి ఒకటి పోతే ఒకటి ఎన్ని ఉపద్రవాలు మన మీదకి వస్తున్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఏ విధమైన ఆలోచనలతో మీ బ్రతుకులు ఉండాలో ఆ విధమైన ఆలోచనలతో ఉండి సిద్ధపడకుండా మీ బ్రతుకులు, మీ జీవితాలు ఏదో దేనిపైన ఆశలు, ఆలోచనలు ఈరోజు రేపబడుతున్నాయి, రేకెత్తించబడుతున్నాయి. ఏమండి, వర్షాలు వస్తే ఆనందపడిన రోజులండి, వర్షాలు వస్తే సంతోషపడిన దినాలండి. కానీ ఈరోజు వర్షాలు వస్తే సంతోషపడవలసిన దినాలు కావండి, వర్షాలు కావు. అవి ఏంటివి? తుఫానులు. 75 సంవత్సరాలకు ఒకసారి రావాలండి. తుఫానులు 75 సంవత్సరాలకు ఒకసారి రావాలి. కానీ తుఫానులు ఎలా వస్తున్నాయి ఈరోజు? నెలకు 2-3. ఒక తుఫాను పోతే ఒక తుఫాను, ఒకటి తీరం దాటిందంటే మళ్ళొకటి తీరం దాటింది. ఎంతమంది వర్షాలకు మనుషులు చనిపోవడమా, తుఫానుల బీభత్సం ఎంత భయంకరంగా ఉంది ప్రేమైన దేవుని వారలారా. ఊర్లు మునిగిపోయాయి, పంట పొలాలు నాశనం అయిపోయాయి అని ఎన్ని వార్తలు ఇంటలేం ప్రేమైన దేవుని వారలారా. ఆలోచించండి, ఎన్ని భయంకరమైన పరిస్థితులు ఈ ప్రపంచం పైన పడుతున్నా ప్రపంచం మేలుకోవట్లేదు, ప్రపంచం ఆలోచించట్లేదు. క్రీస్తు రాకడ ఆయన సిద్ధపడితే, ఆయన భూమి మీదకి రావడానికి రెండో రాకడకు ఆయన సిద్ధపడితే, ఆయన రావడానికి మనం సిద్ధపరచవలసిన పనిలో ఉండవలసింది పోయి, ఆయన రాకడ కోసం సిద్ధం చేయవలసింది పోయి, మనం సిద్ధపడవలసింది పోయి, ఆయన రాకడ కోసం మనం సిద్ధపరచవలసింది పోయి, ఈరోజు దేనికోసం మనం బ్రతుకుతున్నాం, దేనికోసం మనం నిలబడుతున్నాం? ఒకసారి ఆలోచించండి. మీ ధనం చెడిపోయాను, క్షమించండి. ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చే ఉపద్రవములను గుర్చి ప్రలాపించి ఏడువుడి. మీ ధనము చెడిపోయాను, మీ వస్త్రములు చెమట కొట్టినవాయను. మీ బంగారము, మీ వెండియు తుప్పు పట్టినవి. వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వల్ల మీ శరీరములు రేపు ఏమైపోతాయి తెలుసా? భయంకరమైన స్థితిలోనికి వెళ్ళిపోతాయి మీ జీవితాలు. అంత్య దినముల యందు ధనమును కూర్చుకుంటారు. ఈ అంత్య దినాలలో ఏం కూర్చుకోవాలో తెలుసా? విశ్వాసము, భక్తిని కూర్చుకునే దిశలో ఏం కూర్చుకుంటున్నారు ఈరోజు సమాజం? ఏం కూర్చుకునే పనిలో ఉంటుంది? అంత్యదినములో ధనమును కూర్చుకుంటే అంత్యదినములో దేనిని కూర్చుకోవాలి? ఆ విశ్వాసము, భక్తి, భయము, నిరీక్షణ, ఇవి సమకూర్చుకోవాలి. ఇవి కూర్చుకునే పనిలో ఉండవలసింది పోయి ఈరోజు భయంకరమైన పరిస్థితుల్లో ఈరోజు బ్రతుకులను ముందుకు నడిపించుకుంటున్నారే. ఎక్కడ సిద్ధపాటు నాయనా? మీరు ఆలోచించండి ప్రియులరా.
ఏదో ఒకటి చేసేయాలి, సంపాదించాలి, ఏదో ఒకటి కదా చేసుకుందాం. ఎటువంటి ఆలోచనలతో ఉన్నాం ఒకసారి ఆలోచించండి. ధనం విషయంలో ఏ విధంగానైనా ధనాన్ని చేజిక్కించుకోవాలి. లోకాన్ని చూస్తున్నాం, లోక వార్తలు పెట్టుకుంటున్నాం మనం. పిల్లరా, ఎటువంటి భయంకరమైన పరిస్థితులు మన బ్రతుకులు ఉన్నాయి తెలుసా ఈరోజు? ఎటువంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి తెలుసా ఈరోజు? ఇల్లు కాలిపోతుందంటే, కాలిపోతున్న ఇంట్లో ఉన్న నీవు నీ ప్రాణాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తావా? బీరువలో డబ్బులు కాలిపోతున్నాయి, బీరువలో డాక్యుమెంట్స్ కాలిపోతున్నాయి, విలువైన సోఫా సెట్లు కాలిపోతున్నాయి, 10-20 వేలు పెట్టి మంచం తీసుకొస్తే కదా విలువైన వస్తువులు కాలిపోతున్నాయని ఆ వస్తువుల గురించి అంగలాడుస్తావా? ఎప్పుడు నిన్ను నీవు ప్రాణాలను కాపాడుకోవాలని బయటికి ఉరుకొస్తావా? ఇల్లు కాలిపోతుంటే ఏమంటే ఏది విలువైంది? ప్రాణం విలువైంది. అగ్ని మంటలు, అగ్ని శకలాల కింద, అగ్ని శకల ఏమంటాయి, అగ్ని కీలకాలు, అగ్ని మంటలు మండుతుంటాయి కదండి. ఆ అగ్ని మంటలలో రేగినప్పుడు ఇంటి వస్తువులపైన ఏమైనా ఆలోచన ఉంటుందా? నేను ప్రాణాలతో బయటపడితే బాగుంటుంది అనుకుంటావా? ఏదో డాక్యుమెంట్స్, ఏదో ఇంత బంగారం ఉంది దాంట్లో బీరువాలో, ఆ బీరువా ఎత్తుకరావడానికి నేను ఒక్కడి నుంచి కాదు, ఎవరన్నా తోడు పిలుచుకుందామా? నాయన నీవే కాలిపోయేటట్టుండవు, ఆ మంటలో నేనెందుకు వస్తారంటావు. అరే సపోర్ట్ బీరువా తీసుకొని వస్తే ఆ బీరువాలు అన్నీ ఉన్నాయి, అన్ని డాక్యుమెంట్స్ అన్నీ పోతున్నాయి, అయ్యో అని మొత్తుకుంటావా? ప్రాణాలు కాపాడుకుంటావా? ఎలా ఉన్నారు చూడండి. ఇప్పుడు బయటపడడానికి, ప్రాణం కాపాడడానికి బయటపడాలి, కానీ బీరువా కాలిపోతుంది, దాంట్లో పట్టు వస్త్రాలు ఉన్నాయి, విలువైన వస్త్రాలు ఉన్నాయి, విలువైన డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఇవన్నీ చూడకూడదండి. బయటపడే మార్గం చూసుకోవాలి. ఈ ప్రపంచ పరిస్థితి కూడా తమను తాము శిక్షలోనికి, తమను తాము మంటల్లోనికి నడిపించుకుంటుందండి. తమను తాము మంటల్లోనికి నడిపించుకుంటుంది. తమను తాము మంటల్లోనికి నడిపించుకుంటున్న పరిస్థితి ఈరోజు. మంటల్లోకి వెళ్ళి బయటపడు, బీరువాను చూడకు, విలువైన వస్తువులు కాలిపోతున్నాయని పట్టించుకోకు. నీవు బయట పడడమే ముఖ్యం. నీ ప్రాణాలను దక్కించుకోవడమే ముఖ్యం. కానీ ఈరోజు ప్రపంచం ఎటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతుందో ఆలోచించండి ప్రియులరా. ప్రపంచాన్ని చూడండి, యేసు మనసుతో చూడండి ప్రపంచం ఎటువంటి ఆలోచనలతో ఉంది. మనసు పెట్టండి, నా మాటలు మనసు పెట్టండి. ఒక్కసారి ప్రపంచాన్ని చూడండి. చేజేపులారా మంటల్లోనికి నడిపించుకుంటున్న వారి బ్రతుకులు ఎంతోమందివి కనబడుతున్నాయండి. మీకు కనబడుతున్నావో లేదో బైబిల్ని బట్టి ఆలోచిస్తే ప్రియులరా, ప్రపంచ పరిస్థితి దారుణంగా ఉందండి. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఒక ఆమెను కూడా మనకు సాదృశ్యంగా పెట్టాడండి, లోతు భార్యను. చూడండి ఒకసారి లోతు భార్య గురించి. లోకసువార్త 17:32 లోకసువార్త 17:32 ముగించుకోవడానికి వెళ్దాం మనం. లోకసువార్త 17:32 లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు లోతు భార్యను జ్ఞాపకం చేసుకోవాలి? లోతు భార్యను జ్ఞాపకం చేసుకోనండి. ఏం ఘనకార్యం చేసింది? సంఘ సంస్కర్తన. ఎందుకు జ్ఞాపకం చేసుకుంటుంది? ఈమె పరిస్థితి కూడా అదే. 19వ అధ్యాయం ఆదికాండం. ఎటువంటి పరిస్థితుల్లో ఈమె బ్రతుకుందో ఒకసారి ఆలోచిస్తే, ఎటువంటి పరిస్థితుల నుంచి ఆమెను కాపాడాడో అది ఆలోచించకుండా ఆమె చూచిన చూపు దేవుడికి నచ్చలేదు. అక్కడ
సొదొమ గొమొర్రా పట్టణాలను అగ్ని గంధకాలతో కాల్చుతున్నప్పుడు వెనక్కి తిరిగి చూడడం తప్ప అండి? వెనక్కి తిరిగి చూడడం తప్ప? చూడడం తప్ప? ఆమె చూసిన చూపులో దేవుడికి నచ్చని ఆలోచన ఉంది. నేను బయటపడడమే ముఖ్యం, నేను బయటపడడమే దేవుని కృప వల్ల బయటపడ్డానే ఆలోచించుకోవాల్సింది పోయి, అయ్యో నా ఇల్లు కాలిపోతుంది, అయ్యో ఇంట్లో ఉన్న సొమ్ము కాలిపోతుంది, ఇంట్లో ఉన్న వస్తువులు కాలిపోతున్నాయి, ఎటువంటి ఆలోచనలోనికి వెళ్ళిపోయి ఆ సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం అయిపోతుంటే వెనక్కి తట్టు తిరిగి చూసిందండి. అవును, అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా నుండి గంధకమును 19:24 ఆదికాండం 19:24 ప్రియులారా, గొమొర్రా మీదను యెహోవా నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆకాశము అవల ఆకాశంలో ఏమున్నవో ఈరోజు ప్రపంచ శాస్త్రవేత్తలకు తెలియని విషయాన్ని చూపిస్తున్నాడు. ఆకాశంలో ఏమున్నావో తెలుసా? ఏమున్నాయో తెలుసా? గంధకాలు ఉన్నాయి, అగ్ని గంధకాలు. ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణము ఆ మైదానం అంతటిని ఆ పట్టణంలో నివసించే వారిని అందరినీ నేల మొలకలను నాశనము చేసెను. అటువంటి పరిస్థితుల్లో నేను బయటపడడమే ముఖ్యం అనుకునేది ఆలోచించి, దేవా మమ్మలను కాపాడావు తండ్రి అని దేవునికి కృతజ్ఞతలు చెప్పించుకోవాల్సింది పోయి వెనక్కి తిరిగి చూసింది. నీ బయటపడరా బాబు అంటే బీరువా వెళ్ళిపోతుందని బీరువాకి ఏడుస్తావా? ఈయనేమనాలి అసలు? నీ ప్రాణం ముఖ్యం రా, బీరువా కంటే విలువైంది నీ ప్రాణం. నీ బీరువా బయటకు వచ్చింది, నీకు చచ్చిపోయావంటే లాభం ఏముంది? ఖాళీ. ఈమె కూడా అదే చేసింది. సొదొమ గొమొర్రా పట్టణాలు కాలిపోతున్నది, ఆ పట్టణాలలో నా ఇల్లు కాలిపోతుంది కదా అని వెనక్కి తిరిగి తీస్తుంది. చూడొద్దు అని చెప్పాడు, వెళ్ళిపో. లోకాశలతో లోతు భార్య. అటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఈరోజు? భయంకరమైన అగ్ని జ్వాలలు మంటలు మండుతున్నాయి. ఆ మంటలకెళ్ళి ఎక్కడ బయటపడాలని ఆలోచించుకునేది పోయి లోకంలోనికి వెళ్ళిపోతున్నాం ఏంటండి? ఆ మంటల నుంచి నేను ఎలా బయటపడాలనేది పోయి లోకంలోనికి వెళ్ళిపోతున్నాం ఏంటి? లోకంలో ఏదో తెచ్చేసుకోవాలి, లోకంలో ఏదో సంపాదించుకోవాలి, లోకంలో ఏదో చేసుకోవాలి, లోకంలో ఏదో పొందుకోవాలి. మంటలు నీకోసం కాచుకొని కదా, ఆ జ్వాలలు నీకోసం ఎదురు చూస్తుంటే, నేను కాల్ చేయాలని ఎదురు చూస్తుంటే, ఆ జ్వాలలను ఎలా తప్పించుకోవాలనేది పోయి లోకాన్ని చూస్తున్నామేంటి? లోతు భార్యలా. అందుకు పెట్టాడు అక్కడ. లోతు భార్య ఏ విధంగా అయితే ఆమె చూపు దేవునికి నచ్చలేదో, ఈ లోకం పైన కూడా నీ చూపు ఎలా ఉందో ఒకసారి ఆలోచించు. ఆ మంటల నుంచి బయటపడే ప్రయత్నాలు చేయడానికి ప్రయత్నం చేయండి. అటువంటి ఉద్దేశాలలో మన బ్రతుకును కట్టుకోవాలి. ప్రేమైన దేవుని వారలారా, చివరి ఒక మాట మాట్లాడి ముగించేస్తాను. అపొస్తలుడైన పౌలు ఎంత ఉన్నతంగా తన బ్రతుకును, తన జీవితాన్ని ముందుకు నడిపించుకునే ప్రయత్నంలో చేశాడో. తిమోతికి రాసిన 2వ పత్రిక, తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, అనేకులను రేపడానికి తాను చెరసాలలో బంధింపబడ్డాం, దేవుని వాక్యము బంధించబడవద్దు. దేవుని వాక్యము 4 గోడలు దాటించాలి. 4 గోడలు దాటించి అనేకుల ఆత్మలు రక్షించాలి, అనేకులను దేవుని కోసం సిద్ధపరచాలి, ఆ రాకడ కోసం సిద్ధపరచాలి. నేను కదా 4 గోడల మధ్య బంధించబడ్డ వాక్యం బంధించబడకూడదు. అనేకులు సిద్ధపరచబడాలి. నా పత్రికల వలన, నేను రాసిన పత్రికల వలన అనేకులు బలపడాలి, అనేకులను రేపాలన్న ఆలోచనలతో, ఎంత ఆలోచనలతో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఎంత గొప్పవో ఒక్కసారి మీరు ఆ మాటను తిమోతికి రాసిన 2వ పత్రిక 2:9 వచనంలో, నేను నేరస్తుడనై ఉన్నట్లు
నేను నేరస్తుడనై ఉన్నట్లు ఆ సువార్త విషయమై సంఖ్యలతో బంధింపబడి శ్రమ పడుచున్నాను. ఆ సువార్త విషయంలోనే శ్రమల్లోనికి వెళ్ళాడండి, జైల్లోకి వెళ్ళాడు. ఏదో తప్పు చేసి కదండి, అలా నేను బంధింపబడ్డా, శ్రమ పడుచున్నాను. ఆయనలో దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. పత్రికల రూపకంగా 4 గోడలను దాటించేసి సమాజంలోనికి పంపించేశాడండి దేవుని వాక్యాన్ని. అదండి సిద్ధపరచడం అంటే. అది నీ మీద, నా మీద, మన అందరి మీద ఉంది ప్రేమైన దేవుని వారలారా. అందుకే రాకడ ఆలస్యం ప్రేమైన దేవుని వారలారా. సిద్ధపరచవలసిన ఏవో మనం సిద్ధపరచలేదు కాబట్టి యేసు రాకడ ఆలస్యమైంది. మనం సిద్ధపడవలసిన స్థితిలో మన బ్రతుకులు లేవు కాబట్టి యేసు రాకడ ఆలస్యం అయిపోయింది. యేసు రాకడ ఆలస్యం అవుతుందేమో కానీ నీ బ్రతుకు ఎప్పుడు ముగిస్తుందో, ఎప్పుడు ఈ శరీరం వదులుతో తెలియదు. కాబట్టి ప్రేమైన దేవుని వారలారా, సిద్ధపడాలి. మనం దేవుని కోసం మన బ్రతుకులను కట్టబడాలి, మన జీవితాలను కట్టుకోవాలి. తిమోతి కూడా అదే హెచ్చరిక చేస్తున్నాడు. చూడండి, తిమోతి కూడా అదే హెచ్చరిక చేస్తున్నాడు. తిమోతి 2:4-5 వచనం చదవాలి మీరే. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమ పడాలి, సువార్తికుని పని చేయము. ఈ పరిచర్యను చూశారా? సువార్త పని అనేది ఆత్మలను కాపాడే పని ప్రేమైన దేవుని వారలారా. అతి ప్రాముఖ్యమైన పని ఉందంటే ఈ ప్రపంచంలో సువార్త అనే పని. ఈ సువార్త అనే పని ఏంటో తెలుసా? ఆత్మలను రక్షించే పని, ఆత్మలను నిత్య శిక్షలో నుంచి కాపాడేది సువార్త. ఆత్మలను సిద్ధపరిచేది, ఆత్మలను బలోపేతం చేసేది, ఆత్మలను మహోన్నతమైన లోకానికి సిద్ధపరిచేది సువార్త అనేది. బయటికి వెళితే సువార్త 4 గోడలు దాటించేసేయాలి సువార్త. నీ నుంచి నీకు, నా నుంచి నీకు, నీ నుంచి ఇంకొకరికి, ఇంకొకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందాలి, వ్యాపింపబడాలి. ఒక దగ్గర ఆగిపోయేది కాదు. ఎందుకంటే యేసు రాకడకు సిద్ధపడిపోవాలి. ఆయన వచ్చేలోపు మనం అంతా సిద్ధపడిపోవాలి. ఆయన వచ్చేలోపు మనం అంతా సిద్ధపరచాలి. అట్టి ఆలోచనలతో మన బ్రతుకులను కట్టుకుంటేనే తప్ప యేసు రాకడ రాదు ప్రియులారా. సిద్ధపడవలసిన పరిస్థితుల్లో మనం ఎలా ఉండాలో ఆ సిద్ధపాటులో మనం ఉండగలిగితేనే ఆ మహోన్నతమైన లోకం యేసు రాకడ లేదా మన ప్రాణం పోకడ జరిగినా మనకేం భయం లేదు ప్రేమైన దేవుని వారలారా. మహోన్నతమైన లోకం మన సొంతం. అట్టి ఆలోచనలతో మన బ్రతుకులను కట్టుకునే ప్రయత్నంలో ముందుకు సాగాలని, అనేకుల బాధ్యత, అనేకులను రేపడంలో, అనేకులను సిద్ధపరచడంలో అందరి బాధ్యత కాబట్టి అందరం సిద్ధపడదాం ఆ మహోన్నతమైన లోకం కోసం. తలలో ఉంచండి, చిన్న ప్రార్థనతో సెలవు తీసుకున్నాం. మహోన్నతుడా, మా కన్న తండ్రి, విలువైన నీ మాటలు నీ పిల్లలతో పంచుకున్న కూర్చున్నదా కృప చూపించావు. ఇన్ని మాటలు మాకు అందించావు, తెలియజేశావు. ఎన్నో విలువైన సంగతులు, అపారమైన తండ్రి వజ్ర వైడూరాల కన్నా విలువైన నీ మాటలు మా బ్రతుకులను, మా జీవితాలను బలోపేతం చేసుకోవడం కోసం, ఉన్నతమైన ఆలోచనలతో కట్టుకునే ఒక అపురూపమైన భాగ్యం, ధన్యతను తండ్రి నీ మాటల ద్వారా మాకు అందించావు. అందించబడిన ఈ మాటలు మా బ్రతుకుల్లో, మా జీవితాలలో తండ్రి, మా యొక్క ఆలోచనలో రేపబడేవిగా ముందుకు నడిపించుకునే ధన్యతను దయచేయండి. ఫలభరితమైన జీవితాలలో మా జీవితాలను కట్టుకునే భాగ్యం, ధన్యతను దయచేయండి. ఎంతమంది అయితే పిల్లలు తండ్రి ఈ మాటలను అర్థం చేసుకొని, తీర్మానం చేసుకొని, ఈ మాటల్లో, ఈ ఆలోచనలతో మా బ్రతుకులను కట్టుకోవాలని తండ్రి ఆలోచనలు తండ్రి కంకణం కట్టుకున్నారో అలాంటి బిడ్డలకు నీ సహాయాన్ని అందించి ఉన్నతంగా ముందుకు నడిపించమని వేడుతూ
30ంతలుగా 60ంతలుగా 100ంతలుగా ఫలభరితమైన జీవితంలోనికి బ్రతుకులు ఎల్లుటలో కృప చేయండి. వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళ అవసరతలు, వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ అక్కర్లు, వాటన్నిటి విషయంలో కృప చూపమని వేడుతూ తండ్రి, ఇటు విలువైన ఈ మాటలు తండ్రి మా బ్రతుకుల్లో మరొక పర్యాయంలో మేము వినగలిగే గొప్ప అవకాశాన్ని మాకు దయచేయమని వేడుతూ ఇప్పటి వరకు నాకు చేసిన ఈ యొక్క సహాయాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.